హలో ఆల్. మేమిప్పుడు వైజాగ్‌లోని తొట్లకొండ బీచ్‌కి వెళ్తున్నాము. యాక్చువల్‌గా అన్నవరం వెళ్ళాల్సి ఉండే. ఆ ట్రిప్ క్యాన్సిల్ అవ్వడం వల్ల మేము తొట్లకొండ బీచ్‌కి వెళ్ళాము. మేమున్న రూమ్ దగ్గర నుంచి ఆటో బుక్ చేసుకొనైతే వెళ్ళాము. వెళ్ళే దారిలో ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ కనిపిస్తుంది చూసారా? ఈ బీచ్‌లో మొత్తం రాళ్ళులాగా ఉంటుందనంట. అది చూడ్డానికి మేమైతే వచ్చాము. ఇక్కడ ఈ బీచ్‌కి వచ్చాక ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికైతే అంత వీలుగా లేదు. కొండలతో మంచిగా సముద్రం మధ్యలో రాళ్ళలాగా మొత్తం రాళ్ళలాగే ఉందన్నమాట ఈ కార్నర్స్‌లో. అదే దీని స్పెషలు. ఈ బండలు, రాళ్ళు ఉండడము. ఫోటో షూట్స్ చేసుకునే వాళ్ళకి ఈ బీచ్ అయితే బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. వీడియోలు తీసుకోవడానికి, ఫోటోస్ తీసుకోవడానికి. ఇక్కడ మా చిన్నోడు ఆగకుండా బీచ్‌ని చూడగానే పరిగెడుతున్నాడు. పిల్లలు ఆడుకోవాలంటే రిషికొండ బీచ్ మాత్రమే మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. పిల్లలైనా, మనమైనా ఆడుకోవడానికి. కానీ ఇక్కడ ఇది ఓన్లీ వ్యూని చూస్తూ ఎంజాయ్ జేయడానికి మాత్రమే. ఇక్కడ మంచిగా ఫోటోలాగా నేను చెప్పాను గదా! అక్కడ ఎవరో ఫోటో షూట్ జేసుకుంటున్నారు. ఫోటో షూట్స్ చేసుకోవచ్చు. ఆహ్, అలలు చూడండి ఎంత స్పీడ్‌గా వస్తున్నాయో. చూసారా అక్కడ కార్నర్స్‌లో బండలు కనిపిస్తున్నాయి. రాక్స్ ఉన్నాయన్నమాట మధ్యలో అన్నీ. రాణి తడుస్తావు. షూ తడుస్తాయి. వావ్! That is my name. మళ్ళా ఇక్కడ హైలైట్ ఏంటంటే మా చిన్నోడు వాడి నేమ్ పులి అని రాశాడు. రాసాక మళ్ళీ వాడి నేమ్ విశాంక్ రాస్తున్నాడనమాట. ఇక్కడ అలా వచ్చింది. దానికి పులి అనే నేమ్ కార్నర్ దగ్గర దాకా వచ్చి నేమ్‌ని చెడిపోయకుండా వెళ్ళింది చూడండి మీరు.ไปดูกันก่อนไม่ได้มีไปไหน తొట్లకొండ బీచ్‌లో ఒక వ్యూ పాయింట్, ఫోటో పాయింట్ ఉంటుంది. అది ఇదే. ఇక్కడ 2 కొండలు ఇట్లా జాయింట్ అయినట్టుగా మధ్యలో నుంచి అలా వచ్చి పోతూ ఉంటుంది. ఇది జాగ్రత్తగా దాని మీదకి వెళ్ళి ఫోటోస్ తీయాలి. అలా చూసారు వాటర్ ఎంత స్పీడ్‌గా వస్తున్నాయో. ఆ మధ్యలోకి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. జారి పడ్డామా అంటే సంగతులింకా. తొట్లకొండ బీచ్‌కి ఇదే హైలైట్ పాయింట్ అన్నమాట. అక్కడ అయిపోయాక మళ్ళీ మేము రుషికొండ బీచ్‌కి అయితే వచ్చాము. పిల్లలు ఆడుకుంటామంటే మళ్ళీ రుషికొండ బీచ్‌కి వచ్చాము. అక్కడ చూసేసి ఇక్కడికి రాగానే ఫస్ట్ రైడ్ చేసామన్నమాట. కార్ రైడ్ చేసాము. టోటల్ వైజాగ్ ట్రిప్‌లో మా చిన్నోడు ఎంజాయ్ చేసినంత మేమెవ్వరం చేయలేదు. వాడైతే బీచ్‌లో మస్తు ఆడుకున్నాడు. 2 డేస్ బీచ్‌లో ఫుల్ ఆడాడన్నమాట. వాడికి ఎంత నచ్చిందో బీచ్.
ఇక్కడ మా చిన్నవాళ్ళు ఇద్దరు కలిసి ఇసుకతో బీచ్ లో మౌంటైన్ చేస్తున్నారు. లాస్ట్కి ఎలా ఉన్నాయని వీడియో చూడండి. అలా ఎంత బాగా చేశారో. చేసి దానిపైన నేమ్స్ రాశారు అనమాట. కంప్లీట్ అయిపోయాయి మౌంటైన్స్. ఇక్కడ మౌంటైన్ లాగా చేసి మా పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయిది నేమ్స్ రాస్తున్నారు. ఇద్దరిది నేమ్స్ ఆర్డి రాస్తాడు అనమాట. రుతిక్ నిశాంత్ అన్నమాట. బాగున్నాయి కదా మౌంటైన్స్. ఇంతటితో ఈ బ్లాగ్ కంప్లీట్ అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్లో ఈ బ్లాగ్స్ ఏంటని మీరు అనుకోవచ్చు. క్రాఫ్ట్సే వస్తాయి. ఇలాంటి స్పెషల్ మూమెంట్స్ మాత్రం అప్పుడప్పుడు బ్లాగ్స్ లాగా పెడుతూ ఉంటాను అన్నమాట. ప్లీజ్ సపోర్ట్.